ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. హలో మా బ్రోస్, ఎట్లంతా మంచిగా బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. యా, ఈ రోజులు అండర్ గ్రౌండ్లో ఉండే. ఈరోజే మార్చ్ నుంచి ల్యాండ్ అయ్యి ఇలా వచ్చాను. అండ్ ఈరోజు మనం వెకేషన్కి ఇండియాకి వచ్చేసాం. సో మళ్ళీ బ్యాక్ ఇండియా 2 years వెళ్ళిపోతున్నాం. సో త్రూ వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్. సో ఎలా ఉండబోతున్న జర్నీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. कृपया ध्यान दीजिए, गाड़ी संख्या BS303 इंडिया से सिंसिनाटी जाने वाले फ्लाइट RJI एयरपोर्ट में रुकी हुआ है. वह रहे. A few moments later. గైస్, ఇప్పుడే మనము సెక్యూరిటీ చెక్ అయిపోయింది. మన గేట్ నెంబర్ 1 అనమాట. సో ఆడికి వెళ్తున్నాం. ఆ చివర ఉంది, అది ముచ్చట. ఇంతకీ మన జర్నీ గురించి నేను చెప్పలేదు కదా. సో మనం స్టార్ట్ అయ్యేది హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ టు ఢిల్లీ త్రూ ఇండిగో, అండ్ అక్కడ నుంచి వర్జిన్ అట్లాంటిక్ త్రూ లండన్. సో లండన్ నుంచి నెక్స్ట్ మనం బాస్టన్కి వెళ్తాం. బాస్టన్ నుంచి సిన్సినాటీకి వెళ్తాం అనమాట. సో బేసికలీ వీ డూ హ్యావ్ 3 layovers. సో అది ముచ్చట, ఎట్లా జరుగుతుందో చూద్దాం, మనకు కూడా తెలీదు. సో లెట్స్ సీ. A few moments later. Later. హ్యూమిడిటీకి చచ్చిపోయేటట్టున్నారా బాబు, నేను మస్తు ఉబ్బరిస్తుంది. ఇంత ప్రాబ్లం కాలే కానీ చాలా దూరం నడిపిస్తున్నారు. బేసికలీ 15 minutes అని చెప్పేసి ఒక బోర్డు ఉంది. మళ్ళీ ఇంకా ముందుకెళ్తే ఇంకా 15 minutes అని చెప్పేసి ఇంకో బోర్డు పెట్టారు. అటు ఆ చివరి వెళ్ళాలి. పెద్ద హెక్టిక్. చూసారా, మీకు కనపడట్లే కానీ బేసికలీ మన గేట్ నెంబర్ 11 వెళ్ళాలన్నమాట. ఎక్కడి నుంచో నడుస్తున్నాము, ఇంకా నడిపిస్తూనే ఉన్నారు దొంగ సచ్చిన వాడు. ఏంటో ఏమో. సో మొత్తానికైతే మనం వచ్చేసినాం. నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి ఢిల్లీ టు లండన్, వర్జిన్ అట్లాంటిక్. సో అదే మన గేట్. సో వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అది ముచ్చట. Meanwhile. We are here to help, so if there's anything else that myself or my crew can do to make your flight more enjoyable, then please do just ask. We do ask at this time if you are sat next to a... Later. The next day. అసలు చూసారా ఒక్కొక్క బిల్డింగ్ ఎట్లుందో, ఎంత బాగుంది కదా. పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది అసలు. దేర్ సి బ్యాక్ సైడ్ లండన్ బ్రిడ్జ్. అరే ఇది ఫెంటాస్టిక్ 4లో ఉంటుంది చూసారా. ఏ మాటకి ఆ మాట. బిల్డింగ్ పక్క నుంచి వెళ్తుంటే మాత్రం ఆ బిల్డింగ్ పై నుంచి వెళ్తుంటే చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడ కార్ అనేది నెసరీ, ఇట్స్ ఎ నెసెసిటీ. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. చూసారా ఎన్ని కార్స్ ఉన్నాయి లిటరలీ. అబ్బా బాబోయ్, అమ్మ బాబోయ్. మా బ్రోస్, మనమైతే మొత్తానికి లండన్ ఎయిర్పోర్ట్లో దిగినాము.
సో వీడికి వచ్చినాక పెద్ద సోది మ్యాటర్ ఏమైందంటే నాకు ఓన్లీ బోర్డింగ్ పాసెస్ ఇండిగోలోనే ఓన్లీ 2 పాసెస్ ఇచ్చారు. సో ఫస్ట్ మనము హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు లండన్, ఈ 2 పాసెస్ మాత్రం ఇచ్చారు. తర్వాతకి మీకు ఫ్లైట్ నెక్స్ట్ డే ఉంది, సో మేము పాసెస్ ఏం ప్రొవైడ్ చేస్తలే అని చెప్పారు. సో దట్స్ ఓకే అనుకున్నాను. వీడికి వచ్చినాక ఎక్కడ కియోస్కేలో లైక్ చెక్ చేసుకుందామని చెప్పేసి నేను ట్రై చేస్తుంటే ఎక్కడైనా సరే ఎర్రర్ వచ్చింది, ప్లీజ్ చెక్ ఇన్ కౌంటర్కి వెళ్ళి మీరు అడగండి, చెక్ ఇన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్పేసి మెసేజ్ వస్తున్నాయి. అక్కడ సెక్యూరిటీని అడిగితే వాళ్ళేమో ఎన్ని క్వశ్చన్స్ అడిగారంటే సెక్యూరిటీ ఒక చిన్నపాటి ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి నాకు. ఐ థాట్ బాస్టన్లో ఇమిగ్రేషన్ అనుకున్నాను, నాకు లండన్లోనే ఇమిగ్రేషన్ జరిగింది. అడిగారు యూనివర్సిటీ ఏంటి, అదేంటి, I-20 ఎవ్రీథింగ్ దే చెక్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఫైనలీ దే హ్యావ్ ఇష్యూడ్ మీ బోర్డింగ్ పాస్. ఒక బోర్డింగ్ పాస్ కోసం ఇంత కష్టపడతా అని నాకు కూడా తెలియదు ఏంటో. దానిలో పోలీస్ ఆఫీసర్లు మాత్రం మొత్తం ఇండియన్సే ఉన్నారు అబ్బా. మన సెక్యూరిటీ చెక్ దగ్గర ఇండియన్సే, ఎక్కడ పోయినా ఇండియన్సే, నాకు అందరు ఇండియన్సే కనబడుతున్నారు. మొత్తం స్ప్రెడ్ అయిపోయినా మామూలు ఉండదు మనకు. గేట్ నెంబర్ 19, సో రైట్ సైడ్ వెళ్ళాలి. ఏంది ఇదే? ఏదో తేడాగా ఉందేంటి? Later. ఫైనల్లీ మన లగేజ్ అయితే వచ్చేసింది. ఇవి ఫ్రీ అనుకున్నా, ఫ్రీ కాదు, రెంట్ కట్టాలంట. ఇక ఇక్కడ ఉంది చూడండి, రెంట్ కాటేది అంట. ఈ బ్యాగులు పట్టుకొని నేను ఇప్పుడు మళ్ళీ పోవాలి. ఏం సంతరా బాబు. ఈయన ఇప్పుడు మనం బ్యాగేజెస్ రీచెక్ చేయాలన్నమాట. సీ లుక్ ఎట్ ది బాస్టన్ అవుట్ సైడ్ ది ఎయిర్పోర్ట్. మనం టర్మినల్ ఈలో ఉన్నాం, టర్మినల్ ఏకి వెళ్ళాలి. ఇమిగ్రేషన్ తొందరగా అయిపోయిందిరా బాబు అని ఆనందపడుతుంటే ఈడైతే 2-3 కిలోమీటర్లు నడిపిస్తున్నాడు. ఏదో ఉన్నదే గంట టైము, ఆ గంట టైం కూడా అయిపోయేటట్టుంది నడిచేటికి. రెస్ట్ లేకుండా ఉరకాల్సి వస్తుంది. సో మా బ్రోస్ ఇప్పుడే ఇమిగ్రేషన్ అయిపోయింది అండ్ సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఇమిగ్రేషన్లో అయితే ఒక గంట సేపు ఏమో నించున్నాము. చాలా మంది జనాలు ఉండే అండ్ ఒక 3-4 కౌంటర్సే ఉండే అనమాట. సో దానివల్ల లేట్ అయిపోయింది చాలా. అండ్ ఆ గంట సేపు నించుంటే ఇట్స్ అరౌండ్ ఒక 20 సెకండ్స్లో పంపించేసిండు. ఏం అడిగిండు అంటే బేసికల్లీ నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎందుకు వెళ్తున్నావు, అంతే, అయిపోయింది అని అన్నాడు. ఐ వాజ్ లైక్ అంతేనా అని అన్నా. అంతే అని అన్నాడు. సో హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పేసిన. సరే అని అన్నాడు. అయిపోయింది. మేజర్లీ ఒక గండం పూర్తయితే అయిపోయింది. ఇంకా మనం మిగిలిపోయింది సిన్సినాటికి పోవడం ఒకటే. గైస్ మనం సిన్సినాటికి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. A few moments later. Three hours later. గైస్ మొత్తానికైతే మనం సిన్సినాటికి వచ్చేసాం. ఆ బ్యాగేజ్ కలెక్ట్ ఏదైతే చేసుకుంటామో తర్వాత హాయిగా రూమ్కి వెళ్ళి పడుకోవచ్చు. Later. ఎయిర్పోర్ట్ బయటికి రావడానికి కూడా ఇంత కష్టపడతాను నాకు కూడా తెలియదు. చాలా దూరం నడుస్తున్నా. One eternity later. గైస్ మన లగేజ్ అయితే వచ్చేసింది. ఇది తీసుకుపోవడం ఇప్పుడు సంత. అక్కడ ట్రాలీస్ ఉంటాయి కానీ వాటికి మనీ కట్టాలి. ఎందుకు రిస్క్ అని చెప్పేసి కష్టమైనా సరే మనం లాక్కొని వెళ్తాం అనమాట. అది ముచ్చట.
నీ